ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 2వ చరణాన్ని మనం చూస్తే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ప్రభు మనల్ని ఆదుకుంటాడు అనేటువంటి మాటలు ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ కీర్తనను భక్తుడైన దావీదు వ్రాస్తూ, ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి నిన్ను ఆశీర్వదించేవాడు, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును అనేటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ స్థలం అనగా దేవుని మందిరము, సియోను అనగా కూడా దేవుని మందిరమే. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో, పరిశుద్ధ స్థలములో, దేవుని మందిరములో దీవెన, ఆశీర్వాదం ఉంది. అందుకనే ఆయన అంటాడు, భక్తుడు మాట్లాడుతూ 16వ కీర్తన 11వ చరణంలో, జీవ మార్గమును గూర్చి నీవు నాకు తెలియచేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అనేటువంటి మాటని తెలియజేశాడు. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. ప్రభువు తన యొక్క పరిశుద్ధ స్థలములో నుండి మనలను ఆశీర్వదించేవాడు. మనము దేవుని మందిరమును ప్రేమించేవారుగా, దేవుని సన్నిధిలో మనం నడుచుకునేవారుగా, ప్రభువుని ప్రేమించేవారుగా, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనేవారుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదించి ఫలభరితమైన అనుభవాలు గుండా నడిపించేవాడు. పరిశుద్ధ స్థలములో ఏముంటుంది అనంటే దేవుని సన్నిధిలో ఆరాధనలు జరుగుతాయి. మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తాం. అక్కడ ప్రభువుని స్తుతించుట, సహవాసంగా కూడి ప్రార్థించుట, ఇవన్నీ కూడా దేవుని మందిరంలో జరిగేటువంటి కార్యాలు. కనుక ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనము, ప్రభువా నువ్వు నాతో మాట్లాడండి అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలని మన హృదయంలో భద్రం చేసుకొని వాటి ప్రకారంగా మనం జీవించినప్పుడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నిన్ను ఏం చేస్తాడు? దీవించేవాడు. అంత మాత్రమే కాదు, సియోను అనగా దేవుని సన్నిధి, ఆయన సన్నిధిని ప్రేమించేవారు, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారు, ఆయన సన్నిధిలో మొరలిడేవారిని ఆయన ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు, వారిని నిండారుగా దీవించి ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కనుక అట్టి దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకుని, ప్రభువా నీ సన్నిధికి వస్తున్నటువంటి నన్ను ఫలభరితమైనటువంటి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన పరిస్థితులు గుండా నడిపించని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు. నీ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి నాయన. సియోనులో నుండి నువ్వు ఆశీర్వదించే దేవుడిగా ఉన్నావు. పరిశుద్ధ స్థలములో నుండి నీ బిడ్డలను నువ్వు దీవించి బలపరిచే దేవుడిగా ఉన్నందుకు నీ స్తోత్రాలు. ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలను దీవించండి, నీ జ్ఞానాత్మతో నింపండి, నీ కృప బిడ్డలపై ఉంచి నడిపించండి. సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.